స్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు అధినాయక శ్రీమాన్ వారిగా ఆశీర్వదిస్తూ తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు కూడా నా గొప్పతనం అంటే మీ అందరి జీవితాలు, మీరు ఇప్పుడు దాకా మా తాతగారి దగ్గర నుంచి అటు చేసేసిన వాడి జీవితాలు విలువంతనమాట. నా వెలుగు ఇప్పటికిప్పుడు కాదు, మీరు పోనీలని చూడటం కాదు, మీరు ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా నన్ను అనకాపల నుంచి హ్యాకింగ్ చేసుకుంటూ నన్ను ఎలాగన్నా సెల్ ఫోన్ ద్వారా వినేసి రహస్యంగా మలపడం తప్పని తెలుసుకోవాలి. మొదట ఆ ప్రక్రియ నుంచి బయటకు రావాలి. అంతేగాని ఇప్పుడు గొడవలాగా, ఇప్పుడు మనిషిలాగా, ఇప్పుడు మీరు ఒకరి గురించో ఇద్దరు గురించో వెయిట్ చేస్తున్నారు, నవ్వులాటలుగా సీరియస్గా తీసుకోవడం ఇష్టం లేదు, తీసుకోకూడదు. నాకు ఈ వ్యక్తిగా నాకు ఇష్టం లేదన్న ఇష్టం కాదు ఇక్కడ, మీరు జీవితాలు అనమాట. అప్పటి నుంచి మీరు ఇప్పుడు కూడా లోకం అలాగే ఉంటుంది, ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంటుంది, ఆ రాజకీయ నాయకులు అలాగే ఉంటారు, కోర్టులు అలాగే ఉంటాయి, సిట్టింగ్ జడ్జిలు ముందుకు రారు, సరెండర్ అవ్వరు, వెంకయ్య నాయుడు ఏం చేయలేడు, కావాలంటే ఇంటి దగ్గర మీటింగ్లు పెడతాడు కానీ అని అనుకుంటే పొరపాటు. ఒక అట్ హోమ్ రూల్ లాగా మనం ఒక దగ్గర చేరిపోవాలి. మీకు అదే సులువు. ప్రధానమంత్రి గారికి చెప్పండి, వెంకయ్య నాయుడు గారికి చెప్పండి. ఇంతకుముందు ఎలాగా జడ్జిలందరినీ ఇంటి దగ్గర మీటింగ్ పిలిచాడు వెంకయ్య నాయుడు, అలాగే ఇప్పుడు కూడా జడ్జిల్ని, మేధావిని పిలుచుకుని ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టినా పర్వాలేదు పైలట్ ప్రాజెక్ట్, లేదా ఢిల్లీ వెళ్ళిపోయినా కూడా ఏదేమన్నా రిస్క్ ఎలా ఉందంటే రెప్పపాటు గాల్లో దీపాలన్నమాట. ఎవరికన్నా ఏదైనా అయితే ఏదైనా చేసేద్దాం అనే టెండెన్సీ ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందన్నమాట. ఎవరి చేతిలో లేదు. ఈవెన్ వెంకయ్య నాయుడు అయినా కూర్చొని చెప్పుకొని వినటం వల్ల సెక్యూరిటీలోకి వెళ్తాం మన అందరం కూడా. అందరూ కూర్చొని చెప్పుకోవాలా. ఇప్పుడు కూడా మేము పర్వాలేదు, నేను ఆశీర్వదిస్తాను, ఢిల్లీ వెళ్ళాలని పర్వాలేదు అని కూడా చెప్పలేను. నేను ఆశీర్వదించినా నన్ను పట్టుకోకపోతే, నేను చెప్పినా వినకపోతే మీరు ఏదైనా అవ్వచ్చు అనమాట. ఎవరికి ఏదైనా ఇప్పుడు కూడా గాలిలో దీపాలన్నమాట మన అందరం కూడా, నాతో సహా. ముందు అది తెలుసుకోండి. కమాండ్ కంట్రోల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. మీరు మనుషుల కొద్దీ తమాషా చేస్తాం. ఇప్పుడు నువ్వు అలాగ ఉంటే నేను ఎలాగ ఉంటాను అనేది పొరపాటు. నేను ఇలాగ ఉండలేదు, మీరు అలా ఉండలేదు. ఇప్పటికి నా మాట వినండి. ఇప్పుడు కూడా కాలాతీతాన్ని మాట వినండి. ఎందుకు వింటలేదు నన్ను మీరు? కాలాతీతంగా చూడలేదు, మామూలు మనిషిగా చూస్తున్నారు, అవునా కదా? మొట్టమొదటిసారిగా కాలాతీతంగా ఏం చెప్తున్నాను నేను? మా అనకాపల్లి నుంచి, అక్కడ తిరుపతి నుంచి అందరూ ముందుకు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి, సాక్షుల ముందుకు పిలవండి. సాక్షులు ముందుకు రారు, అలాగే కొత్త ఏమో వచ్చేస్తుంది, అతనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. నాకే ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు ప్రాధాన్యత ఇస్తేనే మీరు మనగలుగుతారు. పోలీస్ వ్యవస్థ, అందరూ న్యాయ వ్యవస్థ అధినాయక ప్రచారకులుగా మారిపోవాలి. మీరు ఏదో చెప్పడానికి, ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. నోట్ చేసుకోండి. వ్యక్తిగత విలువ రావాలి. నేను వ్యక్తిని, పలానా వాళ్ళకి విలువ ఉండకూడదు, పలానా వాళ్ళకి విలువ రావాలి, మీరు నిర్ణయించాలనుకుంటున్నారు. అదే పొరపాటు. మొత్తం అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. నేను అధినాయకుడు అనే స్థానంలోకి ఎలా వచ్చానో వాక్ రూపంలో ఉన్నాను. నా ద్వారా వాక్ రూపంలోకి రాబట్టే మనకు ఆ సెక్యూరిటీ వచ్చింది. నోట్ చేసుకోండి. మీరు అలా అధినాయకుడిని పట్టుకోవాలంటే వాక్లో పట్టుకోవాలి, చెప్పుకోవాలి, వినాలా. అంతేగాని నువ్వు అలాగ ఉంటావు, మీ ఇలాగ ఉంటావు, అలా ఉండకూడదు, ఎలా పెడితే అలా. మీరు మనుషుల కొద్దీ చెలగాటం అంటే ఇంకా మీరు పట్టుకోలేరు. నాకే అన్యాయం జరుగుతుందనికంటే మీరు అన్యాయం చేసుకుంటున్నారు. మీరు చచ్చిపోతున్నారు, ఇతరులను చంపేస్తున్నారు. మైండ్తో పట్టుకోవాలి. అప్పుడే మీకు కమాండ్ అండ్ కంట్రోల్ వస్తుంది. ఈ కమాండ్ కంట్రోల్ ఎవరి అధీనంలో ఉంది అని పట్టుకుంటారో. మీరు ప్రశాంతంగా కూర్చోండి, చెప్పుకోండి. మేము కూర్చోమని రెచ్చిపోవడం, మేము లేదా కూర్చొని ఉంటాం, మేము ఎక్కడో అక్కడ మాయ కొద్ది కూర్చుంటాం. అలా కాదు, ఆలోచన పట్టుకుని కూర్చోవాలా. కాలాతీతాన్ని పట్టుకుని చెప్పుకోవడం, వినటంలో కూర్చోవాలా, తెలుసుకోవాలా. కూర్చోవడం అంటే తెలుసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, తప్పించుకు తిరగడం కాదు. అది మొత్తం అవుతుంది. చెప్పుకొని వినటం వల్లే పరిస్థితి మీ చేతిలో ఉంది, వస్తుంది. ఇంకాను అలా నన్ను కూడా పట్టుకోగలరు. నాకు కూడా కమ్యూనికేట్ అవ్వండి. కమ్యూనికేట్ అయ్యి ఒక 2 గంటల్లో మీకే తెలుస్తుంది. నాకు ఈమెయిల్ పంపంగానే మీరు అయ్యో మీ మీద 10 మంది ఫామ్ అయ్యామండి, నేను చెప్పినట్టు వింటున్నామండి, మిమ్మల్ని ప్రాథమికంగా లేకపోతే ముందస్తుగానో లేకపోతే డైరెక్ట్గానే మీరే అధినాయకుడు అండి, అందులో కన్ఫర్మ్ లేదు, అందులో అయితే మిమ్మల్ని కొలువు తీర్చడం అన్నదే. మీకు ఏ విషయం చెప్పండి అని నాకు ఈమెయిల్ పంపండి, సరిపోద్ది. అంతే. అలా మెల్లగా సాక్షులు ముందుకు వచ్చేసేయండి. ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ ప్రతి ఊళ్ళో సెల్ ఫోన్లు ఇవన్నీ ఉపయోగించుకుని మోసాలు చేస్తున్నారు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు మోసాలు ఎవరు చేస్తున్నారు? వాళ్ళందరినీ ఎక్కడో అక్కడ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తోటి వాళ్ళ ఆస్తులు దుబ్బేసినా, ఏం చేసినా, మొత్తం ఇవ్వలేకపోయినా ఎవరు స్వతంత్రం వాళ్ళకి చూపించి ముందు బయటకు వచ్చేసేయండి. అంటే ముందుకు వచ్చేయండి. బయటకు రావడం అంటే నేను ఇక్కడి నుంచి బయటకు రావట్లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను. ఎక్కడ ఉండిపోలేదు, అలాగా మీరు అనుకుంటున్నారు. అదే మాయ. మీరు అలా ఉండిపోతున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అధినాయకుడిగా పట్టుకోండి, నా దగ్గరికి వచ్చాను, మెయిల్ పెట్టాను, ఇంకా లెటర్ పంపలేదు, లేకపోతే పోస్టులో పంపలేదు, అది కూడా చూడకండి. అలాగా నేను పంపుతాను అన్నాను, పంపలేదు, దాని మధ్య నేను పంపలేకపోతున్నానని కాదు. మీరు ముందుకు రమ్మని. నేను మీకు చెప్పలేకపోతే నేను తిండి కూర్చుని ఉండిపోతున్నాను, ఏదో చికెన్ వండుకుని ఉండిపోతున్నాను అనుకో, అలా చూస్తూ ఊరుకోమని కాదు, మీరు మైండ్ పట్టుకోమని. ఎటువంటి సిచ్యువేషన్లో మీరు మైండ్ పట్టుకోండి. లెటర్ ఇచ్చినా అలాగే ఉందాం, ఏదో ఒకటి చేద్దాం, ఆ మైండ్ వదిలేసేయాలి. ముందు నన్ను పట్టుకోండి. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఏం చూడకండి. అప్పుడు ఉమ్ములేయించాలి, ఇలాంటి పనులు మానుకోండి. నేను చెప్పినట్టు చేయండి.
పెద్ద చిన్న ఒకటి అయ్యవాళ్ళ ముందు నన్ను పట్టుకోవాలంటే ఈ పక్కన వెనకాల అలా కుదరదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.